అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీలింగ్ భూముల వ్యవహారం గత 50 సంవత్సరాల నుంచి నడుస్తుందన్న విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ ఎవరైతే భూస్వామి ఉన్నాడో అతను నా దగ్గర 350 ఎకరాల భూమి నా దగ్గర అదనంగా ఉంది ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం అని చెప్పి అతను డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. ఆ డిక్లరేషన్ బేస్ చేసుకొని అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వీళ్ళందరికీ అసైన్మెంట్ చేసి అసైన్మెంట్ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఏళ్ళ ఆ భూమిలో ఉండి పండించుకోవటం జరుగుతుంది. ఇటీవల అప్పటి నుంచి కూడా అనేక ఇదే భూస్వాములు వెనకాలండి కౌలుదారులు అనే ఒక బ్రహ్మ పదార్థాన్ని సృష్టించి ఆ కౌలుదారుల్ని వంక పెట్టుకొని కౌలుదారీ చట్టం ప్రకారం పోరాటం స్టార్ట్ చేశారు. 2017 జూన్లో హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. వీటన్నింటిని బేస్ చేసుకొని కౌలుదారులకి వాళ్ళ కౌలు చేసుకునేవ్వండి అని చెప్పి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద పట్టాదారుల తరపు నుంచి కూడా గట్టి పోరాటం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కౌలుదారీ చట్టం ప్రకారం కౌలుదారుడు ఎప్పటికీ భూస్వామి కాలేడు, యాజమాన్యపు హక్కులు రావు. అటువంటి సందర్భంలో కొవ్వూరు ఆర్డీఓ కూడా ఒక ఆర్డర్ పాస్ చేసి ఈ కౌలుదారుల పేర్ల మీద అనేక తప్పులు తడకలాగా ఇప్పుడు అతను ఆన్లైన్ చేయదలుచుకుంటే కౌలుదారుడిగా ఆన్లైన్ చేయాలి, కానీ ఈ రకరకాలుగా డబ్బులు తీసుకొని కొంతమంది పట్టాదారులని, కొంతమంది అనువంశికం అని, వారసత్వం అని రకరకాలుగా ఆన్లైన్ చేసి అది మరలా కొనుగోలు వేరే వాళ్ళు కొనుగోలు చేయడానికి అనుకూలంగా రికార్డును సృష్టించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.